హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికి కూడా ఒక శుభవార్త ఏంటంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి పుంజుకుంటున్న దానికి ఉదాహరణ ఇవాళ మనము మొత్తం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడమే. రీసెంట్గా మనము జపాన్ని అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాము. సో ఇండియన్ ఎకానమీలో వరల్డ్ ఎకానమీలో ఇప్పుడు మనం 4th ప్లేస్లో ఉన్నాము. ఫస్ట్ ప్లేస్ ప్రపంచం పెద్ద మనిషిగా వ్యవహరించే యుఎస్. తర్వాత యుఎస్ అనేది 30.5 ట్రిలియన్ క్రోర్స్లో ఉంటుంది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ. తర్వాత చైనా 19 పాయింట్ చేంజ్లో ఉంటుంది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ. తర్వాత జర్మనీ 4.744 ట్రిలియన్ క్రోర్స్లో ఉంటుంది. ఇప్పుడు ఇండియా 4.187. అలాగే జపాన్ వచ్చి 4.186 ట్రిలియన్ క్రోర్స్. సో ఇప్పుడు మనం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాము. అండ్ ఇలాగే కంటిన్యూ అయితే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెరీ సూన్ మారబోతున్నాము. అది మనము జర్మనీని అధిగమించబోతున్నాం. ఎస్, అయితే ఇక్కడ చాలామందికి డౌట్స్ నా స్టూడెంట్స్ అందరికి కూడా ట్రిలియన్ క్రోర్స్ అంటే ఏంటి? 1 ట్రిలియన్ గుర్తుపెట్టుకోండి. 1 ట్రిలియన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 lakh crores. 1,00,000 కోట్లని మనం ఒక ట్రిలియన్ అంటాం. అంటే మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 4 లక్షల కోట్లు. అంత పెద్ద 4 లక్షల కోట్ల అంటే 41 లక్షలు 4.187 కదా. అంటే దాదాపుగా 42 లక్షల కోట్లకి పైపడి మన ఆర్థిక వ్యవస్థ ఉంది. అండ్ ఇంకొక 2 సంవత్సరాల్లో మనం కంపల్సరీ జర్మనీ అధిగమించి భారతదేశం అనేది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది. అందరికి కూడా శుభాభివందనలు. ఒక డెవలపింగ్ కంట్రీ కాదు, ఇప్పుడు మనది డెవలపింగ్ కంట్రీ మనం బతుకుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్.